ఎంతమందికి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ అయిందా అవ్వలేదా అని తెలుసుకోవాలండి. చెప్పండి, ఎంతమంది పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందా, ఇంకా ఉందా, నేను అయిపోయిందా? మీ పర్పస్ ఆఫ్ లైఫ్ నెరవేర్చుకున్నారా, ఇంకా నెరవేర్చాల్సింది ఉందా అని ఎంతమందికి తెలుసుకోవాలండి? తెలుసుకోవాలంటే టీ అని టైప్ చేయండి. తెలుసుకోవాలండి పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందా, లేకపోతే ఇంకా అయిపోయిందా, లేకపోతే ఇంకా చేయాల్సింది ఉందా? ఈ టెస్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ నేను ఒకసారి ఈ టెస్ట్ చాలా గొప్ప టెస్ట్ అనమాట. అంటే ఈ టెస్ట్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంకా ఉందా, అయిపోయిందా అని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళ లోపల ఇంకా ఎంతో మంది ఈ టెస్ట్ వల్ల చాలా మంది ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. ఓకే, చూడండి ఏంటంటే ఆ టెస్ట్ తెలుసుకోవాలంటే అంటే నేను ఒకరోజు ఈ టెస్ట్ బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ దగ్గర ఒకసారి కండక్ట్ చేశాను అనమాట. పర్పస్ ఆఫ్ లైఫ్ మీది ఇంకా ఫుల్ఫిల్ అయిపోయిందా, ఇంకా అవ్వలేదా అనేది అనమాట. ఓకే, ఆ టెస్ట్ ఏంటంటే సింపుల్, ముక్కు మూసుకుని నోరు మూసుకుని అలా నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండాలన్నమాట. ఓకే, అందరు చేయండి. ముక్కు మూసుకుని నోరు మూసుకుని ఉండగలుగుతున్నా, ఉండలేకపోతున్నా. కంఫర్టబుల్గా ఉండగలిగితే నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండగలుగుతున్నా, లేకపోతే ఇబ్బంది అయిన వెంటనే ముక్కు గాలి పీల్చుకోండి. ఓకే, ఇబ్బంది లేకుండా అలానే నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఎక్కువసేపు ఉండగలుగుతుంటే చెక్ చేసుకోండి. ఓకే, అంతసేపు ముక్కు మూసుకొని ఇబ్బంది లేకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా అలానే ఉండగలుగుతున్నారు. ముక్కు నోరు మూసుకొని ఇబ్బంది అవుతుంది గాలి తీసుకోవాలనిపించి గాలి పీల్చుకోండి. కానీ ఇబ్బంది లేకుండా కొంతమంది ఉండగలుగుతున్నా అంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందని అర్థం అన్నమాట. ఒక 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండగలుగుతున్నా, అస్సలు ఇబ్బంది లేదు, సహజంగా ప్రశాంతంగా 3, 4 నిమిషాలు, 5, 6 నిమిషాలు అలానే ఉండిపోతున్నా అంటే, అసలు గాలి పీల్చుకోవాల్సిన అవసరమే లేకుండా అలానే ఉండిపోతున్నా అంటే ఏంటంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందని అర్థం. ఓకేనా? సింపుల్ టెస్ట్ ఇది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందా లేదా అయిపోయిందా. ఎందుకంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే వెంటనే వాళ్ళు ఈ భూమి మీద ఈ శరీరాన్ని చాలించి వెళ్ళిపోతారు, చనిపోతారు అనమాట. బాడీ వెకేట్ చేసేస్తారు. వెకేట్ చేసినా కానీ వాళ్ళకి తెలియకుండా అప్పుడప్పుడు ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందేమో అదే కన్ఫ్యూజ్ అయితే అటు ఇటు తిరుగుతుంటారు. ఈ టెస్ట్ చేసిన వెంటనే అరే అసలు నేను బెంగళూరులో ఒకసారి ఒక 12 మంది ఉన్నారు, కూర్చున్నారు. ఈ టెస్ట్ చేయండి ఇలా ముక్కు మూసుకుని కూర్చోబెట్టామన్నమాట. కూర్చోబెట్టిన వెంటనే చెప్పిన వెంటనే ఇలా మరి మీరు ముక్కు మూసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కూడా గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేకుండా కూడా కంఫర్టబుల్ అలా ఉండగలుగుతున్నా అంటే మీరు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయినట్టు అనమాట. ఓకే, మామూలుగా ఒక నిమిషం ఉంటే ఏమవుతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోయి గాలి పీల్చుకోవాలనిపిస్తుంది మామూలు మనుషులకు, బతికున్న వాళ్ళకి. అది బతికిలేరు అనుకోండి, ఆల్రెడీ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అనుకోండి, భూమి మీద నూకలు చెల్లిపోయినాయి అంటారు. భూమి మీద వచ్చిన పని అయిపోయినట్టే, ఇది బాడీ వెకేట్ చేసేస్తారన్నమాట. వెకేట్ చేసినా గానీ ఒకసారి కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయిన పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంకా ఉందేమో అనుకుని అటు ఇటు తిరుగుతుంటారు. కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు. ఆ కన్ఫ్యూజన్ ఈ టెస్ట్ తోటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా బుక్ పూసుకున్నా కానీ వాళ్ళు ఫిజికల్ బాడీ లేదు కాబట్టి వాళ్ళకి గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. గాలి పీల్చుకోకుండా కూడా 2, 3 నిమిషాలు ఈజీగా ఉండగలుగుతారు. ఉండగలిగారంటే నా ఉద్దేశం ఏంటి, వాళ్ళకి ఈ లోకం భూమి మీద అవసరం లేదు. భూమి ఫిజికల్ బాడీతో లేరు. నెక్స్ట్ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఈ విషయం నేను చెప్పిన వెంటనే జస్ట్ ఇట్లా వెనక్కి తిరిగి చూసా అంటే 12 మందిలో 2 వెళ్ళిపోయారు. మా ఆయన వెళ్ళిపోయారు. ఈ 10 మందే ఉన్నారన్నమాట. అంటే ఏంటంటే అలా కూడా ఉంటారన్నమాట. ఓకే, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే క్లియర్‌గా మనం బతికున్నామంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది అని అర్థం. ఓకే, మనం గాలి పీల్చుకునే అవసరం ఉంది అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది అని అర్థం అన్నమాట. ఇంకా చేయాల్సిన పని ఉంది. లేదు అనుకోండి, మీరు బతికి లేరు, ఆల్రెడీ పోయారు అనుకోండి, చనిపోయారు. అప్పుడు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. భూమి మీద అయిపోయింది. ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు, భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది.